సార్ ఏం లేదు, ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు ఎస్కే అని చెప్పినట్టు వాస్తవానికి అన్ని విధాలుగా మారినాయి సిస్టమ్ అంతా కూడా. ఈ కరోనా తర్వాత 2 స్ట్రైకులు చేశారు, 2 కూడా ప్రొడ్యూసర్స్ చేశారు. ఒకటి ఫస్ట్ చేసింది క్యూబ్ రేట్లు తగ్గించాలి, క్యూబుల్ రేట్లు తీసేయాలని చేశారు. అది డిజాస్టర్, ఎందుకంటే ఏం తగ్గలేదు, అదే రేట్లు తగ్గి ఇంకా పెరిగినాయి కూడా. నెక్స్ట్ జరిగింది ఆర్టిస్టులు కొంతమంది విపరీతంగా కూడా వచ్చే వాళ్ళందరూ ఎక్కువ ఉంటున్నాయి, కాస్ట్ కటింగ్ చేయాలి మేము అని నెల రోజులు చేశారు. అది పెద్ద డిజాస్టర్. కరెక్ట్, 50 రోజులు చేశారు. ఆ 2 ఆపింది కార్మికులు ఆపలే, ప్రొడ్యూసర్స్ ఆపారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు, డబుల్ అయింది. ఇప్పుడు ఎవరైతే అప్పుడు మాకు చెప్పారు పేర్లు, ఆర్టిస్టులు రెమ్యునరేషన్ కూడా డబుల్ చేశారు, 5 lakhs 8 lakhs అని. అప్పుడు ఈ మీరందరూ చిన్న నిర్మాతలు అని చెప్తున్నారు కాబట్టి అది అడుగుతున్నాం. ఈరోజు 2 యాక్టివిటీలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు, ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు వెళ్ళి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. ఇప్పుడు 2 వీడియోలు వచ్చినాయి, ఎక్కడ కూడా మీ ఎమ్మెల్యే పిలవట్లేదు. అంటే కొంతమంది పెద్ద నిర్మాతలు స్వలభం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారా మీ ఫ్రేములు పెట్టి? అండి, అస్సలు కాదు. ఇప్పుడు ఎస్కేఎన్ గారు చెప్పారు కదా, ఇది ఎవరికి అగెనిస్ట్ గానో లేకపోతే కాదు, జస్ట్ వీ వాంటెడ్ టు టెల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మా సైడ్ నుంచి ఏం జరుగుతుంది, ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి అని ఒక చిన్న పాయింట్ చెప్పడానికే బేసిక్గా. అంటే ఇంటర్నల్గా ఈ ప్రాసెస్లో ఈ రేంజ్ అంటే చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి, మీడియా ముఖంగా చెప్పగలగాలి. సో దట్ ఇప్పుడు ఛాంబర్కి అగనెస్ట్ కానీ లేకపోతే యూనియన్స్కి అగనెస్ట్, ఇట్స్ ఆల్ అసలు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూనే లేదు ఇక్కడ. జస్ట్ వీ వాంట్ టు టెల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే అండి. అంటే పక్క స్టేట్స్ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, అక్కడ తక్కువ ఉంది, కర్ణాటక తక్కువ ఉంది, చెన్నైలో కూడా మనకన్నా తక్కువ ఉంది అంటున్నారు కదా. అవునవును, వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ లో క్యూబ్ రేట్లు లేవు అసలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును, నాకు స్ట్రైక్ చేసి మీరెందుకు చిన్న వాళ్ళు ఎక్కువ లాభం పొందే కదా ఇప్పుడు. అంటే అప్పుడు మాట్లాడలేదు అంటే ప్రతిదానికి ఒక టైం వస్తుంది కదండి. అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే టైం అనేది వస్తుంది. ఇప్పుడు మేబీ దిస్ ఈస్ ద ఒక బిగినింగ్ అనుకుంటా. మేబీ వీ హ్యావ్ టు సిట్ విత్ ఛాంబర్, ఒకసారి ఛాంబర్లో మన పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ సమస్యలన్నిటిని ఒకసారి చెప్పాలి. డెఫినెట్లీ ఇట్స్ అ టైం, ఇట్స్ అ బిగినింగ్. యా సరే, ఈ వేతనాల ఒక్క నిమిషం సారీ, మీరు ఇందాక అన్నట్టు ఆ క్యూబ్ది యూఎఫ్ఓ సాల్వ్ అవ్వలేదండి. బట్ మొన్న కూడా థియేటర్స్ వాళ్ళ మీటింగ్ జరిగింది కదా, అప్పుడు 4-5 times కలిసి మీటింగ్, అందులో కూడా ఇదే టాపిక్ రన్ అయిందండి. అది సాల్వ్ అవ్వలేదు. కానీ మీరు ఇంకొకటి చెప్పారు, ఆర్టిస్టులది డబుల్ పెంచేశారు మీరు ఆపిన తర్వాత అన్నారు. ఆ ఆర్టిస్టులు అందరితో మేము పనిచేయట్లేదండి. మా బడ్జెట్లో ఎవరు వస్తే వాళ్ళతోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మాకు పలానా ఆర్టిస్టే కావాలి, ఎంత డబ్బులని తెచ్చుకుంటాం అనే మైండ్ సెట్ మాకు లేదు. మా బడ్జెట్లో ఎలా ఉందో వాళ్ళని తెచ్చుకుంటున్నాం. అక్కడ ఆర్టిస్టుల దగ్గర మాకు ఆ కన్వీనియన్స్ ఉంది. బట్ ఈ ఫెడరేషన్ రూల్స్ ఈ దీంట్లో మాకు అవి లేవు. వాళ్ళతో పాటే మమ్మల్ని వర్తిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అనే సినిమా తీశారు, బస్ స్టాప్ అనే సినిమా తీశారు, కలర్ ఫోటో అనే సినిమా తీశారు. ఈ సినిమాలు ఇందాక తను చెప్పినట్టు తను ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశారు అప్పుడు ఫస్ట్. ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడు దొంగతనంగా, అంటే ఎవరికి వాళ్ళ లైమ్ లైట్లో ఉండరు కాబట్టి దొంగతనంగా తక్కువ మందితో అసలు బయట నుంచి తెచ్చుకొని చేసుకోగలుగుతున్నాం. ఒక్క సినిమా తర్వాత ఇప్పుడు రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిందనేది పక్కన పెడితే ప్రెస్ మీట్లో అన్నీ అటెండ్ అవుతాం కదా. ఒకసారి ఆ ప్రాసెస్ దాటిన తర్వాత సెకండ్ సినిమా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా మొహాలు మా పేర్లు అన్నీ గుర్తుపట్టుకొని ఇంకా ఈ రూల్స్ అన్నీ మాకు వర్తింపజేస్తున్నారు. ఇలా అయితే చేయలేం కదా. అందరూ ఫస్ట్ టైమర్స్ ఒకసారి సినిమా చేయగలుగుతున్నారు, తర్వాత మళ్ళీ కొత్తగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నారు. అన్ని కథలు అన్ని ఎక్స్పెరిమెంట్లు భారీ బడ్జెట్లు పెట్టి చేయలేరండి. కొన్ని తక్కువలో చేస్తేనే మ్యాజిక్ జరుగుతుందా లేదా టెస్ట్ చేసుకోగలుగుతారు. అవి చేసే అవకాశం లేకుండా పోతుంది. ఆర్టిస్టులతో మాకు అసలు ప్రాబ్లం లేదు, అది ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి చాయిస్ అది. డబ్బులు ఉంటే పెట్టుకుంటారు, డబ్బులు లేకపోతే పెట్టుకోరు. బట్ కామన్గా అందరికీ వర్తించేది యూనియన్, ఫెడరేషను, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్, ఈ వేజెస్ ఇవి అందరికీ వర్తిస్తుంది. అప్పుడు ఆ ఇష్యూ జరిగింది కరెక్టే, కానీ అది చాయిస్ ఉంది మనకి అంటున్నా. ఇప్పుడు నాకు దానికి సొల్యూషన్ వచ్చిందా, ఎంతమంది మారిపోయారు అనేది మీ క్వశ్చన్. బట్ నా పాయింట్ ఏంటంటే అది మారడం పక్కన పెడితే ఆ చాయిస్ ఉంది. ఇప్పుడు నేను అంబాజీపేట అనే చిన్న సినిమా చేశాను, రష్మికలను స్టార్ని పెట్టుకొని సినిమా చేశాను.
నేను రష్మిక గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళి మాట్లాడింది ఏంటంటే, ఇది ఈ సినిమా బడ్జెట్ ఇంతే ఉంటుంది, ఈ సినిమా మార్కెట్ ఇంతే ఉంటుంది, మీరు కథ వినండి, క్యారెక్టర్ చూడండి, మీకు నచ్చితే మీరు చేయండి, బట్ నేనైతే దీన్ని ఇంతలోనే చేయాలనుకుంటున్నాను, ఇంతలోనే అని నేను క్లియర్గా చెప్పా. వాళ్ళకి నచ్చి వాళ్ళు చేశారు, నేనేం బలవంత పెట్టలేదు, ఇది చేయలేదు. చాయిస్ ఉంటుంది, వేరే విషయాల్లో మనకు చాయిస్ ఉండట్లేదు. ఇప్పుడు అంబాజీపేట సినిమా చేస్తున్నప్పుడు ఇందాక ఫనీ గారు అడిగినట్టు చిన్న సినిమాలకు 25% తక్కువ అని ఎక్కడా లేదండి. అది ఊరికే మాటల్లో ఉంది, లేదంటే చెప్పుకోవడానికి ఉంది. కానీ మరి అంబాజీపేట చిన్న సినిమానే కదా. ఆయన రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తీశారు, మేము ఫేమస్ అని సినిమా తీశారు. ఆయన వేజెస్ ఎంత ఇచ్చారో మహేష్ బాబు గారి సినిమాకు కూడా వేస్ అవే ఇస్తున్నారు. ఏం డిఫరెన్స్ లేదు. అది ఊరికే మాటల్లో చెప్తున్నారు కానీ ఎక్కడ ఆచరణలు లేదు. ఇది మాత్రం మనం చాలాసార్లు అడిగాము, బట్ అది ఏమీ జరగట్లేదు. అది